రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు కూడా మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మీ కృప చూపించి సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. అవునయ్యా, అనేకమైన ప్రమాదాలు, అపాయాలు, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ వీటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడవు, రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రిన మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా మేమందరము ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో నాయన మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జలములలో నాటబడినటువంటి చెట్టు వలె ఎప్పుడు కూడా ఫలించుటకు సహాయము దయచేయండి నాయన. బిడ్డలు మరే ఎండిపోయిన స్థితిలో ఉన్నారేమో, మోడు బారిపోయిన జీవితాలు ఈ రాత్రిన వారు కలిగి ఉన్నారేమో, దుఃఖము, వేదన వారిని అంటిపెట్టుకొని ఉన్నదేమో నాయన. అయా, వారిని మీ హస్తములకు అప్పగిస్తూ ఉండంగా వారు కూడా ఫలించే వారిగా, పచ్చగా, అభివృద్ధి చెందేవారిగా ఉండుటకు సహాయము దయచేయండి. ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా అడుగుతున్నాం తండ్రి. మీ దీవెనలు, మీ కృపా కటాక్షము వారందరికీ దయచేయండి నాయన. ఏ సమస్యతో వారు మీ పాద సన్నిధికి వచ్చారో ఆ సమస్య నుంచి సంపూర్ణమైన విడుదల, స్వస్థత వారికి అనుగ్రహించండి. దురాత్మ, అంధకార క్రియల చేత పీడించబడుతున్న వారున్నారు, చాతబడి శక్తుల చేత నలగగొట్టబడుతున్న వారున్నారు తండ్రి. వారందరికీ స్వస్థత దయచేయండి. యేసు నామములో వాటన్నిటినీ కూడా లయపరచండి. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా సంపూర్ణంగా తీసివేసి శక్తిని, బలమును, సంపూర్ణ ఆయుష్ను బిడ్డలకు దయచేయండి. అదే రీతిన ప్రభువ, ఎంతమంది బిడ్డలైతే ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారో, కావలసిన ధనము లేక, కుటుంబాన్ని పోషించుకోలేక, ఉన్నటువంటి అప్పులను తిరిగి చెల్లించలేక నాయన దుఃఖిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాము, వారికి ఆ అప్పుల నుంచి, ఆర్థికపరమైన కష్టముల నుంచి విడుదల అనుగ్రహించండి. మూసుకుపోయిన గర్భముతో అవమానాలు, నిందలు పొందుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. బిడ్డలకు తండ్రి సంతాన భాగ్యము దయచేయండి. అయా, గర్భిణీలుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా అడుగుతున్నాము. తల్లికి, బిడ్డకు క్షేమమును దయచేయండి. అనారోగ్యములు ఏవి రాకుండా కాపాడండి తండ్రి. అయ్యా, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, చనిపోవాలి అనే తలంపుల చేత వారు నాయన ప్రేరేపించబడుతున్నారో, వారి హృదయంలో అటువంటి ఆలోచనలను తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి అయ్యా, నెమ్మదిని దయచేయండి. గొడవలు, విభేదాలు తీసివేయండి. డైవర్స్ వరకు వెళ్ళిన కేసుల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమాధానము, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమాధానము, రక్త సంబంధికులకు మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఉండే విధంగా సహాయము దయచేయమని, అయా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ వారిని కూడా ఆ కేసులన్నిటి నుంచి విడిపించమని, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు తండ్రి నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ రాత్రంతా ఏ ఇబ్బంది వారికి జరగకుండా, కలగకుండా క్షేమముగా వారు ఉండుటకు కృప చూపించండి. ఆయా దేశాలకు బిడ్డలు ప్రయాణం అవుతూ వెళ్తూ ఉన్నారు తండ్రి, వారికి మీరు తోడై ఉండండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో సహాయము దయచేయండి.
ఆయా దేశాల్లో ఉండి చదువుకుంటున్న వారికి కూడా రక్షణ క్షేమమును దయచేయమని, అక్కడ ఉన్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్ వారికి అనుకూలంగా ఉండే కృప చూపించండి. అదే రీతిన తండ్రి, ఈ రాత్రిన మారు మనసు లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతుండగా మారు మనసు దయచేయమని, వారికి మంచి స్వస్థ బుద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివాహముల విషయంలో కృప చూపించి మీ చిత్తంలో వివాహం జరిగించండి తండ్రి. మా దేశమును దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను కూడా ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా బోర్డర్స్ లో సైనికులు ఉంటున్నారు, వారిని కూడా మీ హస్తాల చాటున భద్రపరుచుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మీ కృపా సహాయమును బట్టి మేము సేద తీరబోతుండగా మాకు మంచి నిద్ర దయచేయండి అయ్యా. అంధకార దురాత్మ క్రియలను లయపరచండి. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ క్రియల వలన ఎటువంటి సమస్యలు, ఆపదలు రాకుండా ఈ రాత్రంతను మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ మీరే ఏర్పరచుమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మేమందరము కూడా మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యం అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.